guys, welcome to my channel. It's me Priyanka Reddy. Welcome back to one more వరలక్ష్మి రథం బ్లాగ్ సిరీస్. ఏదైనా అనుకోండి, పార్ట్ 1 అన్నమాట. సో ఇవాళ వచ్చేసి వరలక్ష్మి రథం స్టార్ట్ అయిపోయింది. అంటే మా ఇంట్లో షాపింగ్ హడావిడి ఇంకా ఆ వైబ్ అదనేది స్టార్ట్ అయిపోయింది ఇవాళ. సో డే 1 వచ్చేసి 16th ఫ్రైడే రోజు వరలక్ష్మి రథం. సో ఇవాళ వచ్చేసి షాపింగ్కి వెళ్తున్నాను. అమ్మవారికి శారీ, నాకు శారీ అండ్ కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్, అమ్మవారికి విగ్రహం అండ్ సిల్వర్ షాపింగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా జర్మన్ సిల్వర్లోనైతే ఫేస్ తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి. ఇంకా ఇప్పుడు జర్మన్ సిల్వర్ చిన్న విగ్రహం ట్రై చేస్తున్నా. అమ్మవారిది తీసుకుంటే ఐ విల్, అదర్వైజ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ దేవుడి దయ వల్ల. ఇంకా వరలక్ష్మి రథం నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ స్ట్రాబెర్రీ నన్ను దూరుతుందన్నమాట. తను రోజు మా మమ్మీ ఏంటి సార్ నాతో హాయ్ చెప్పి పియట్లేదు అని చెప్పేసి చూడ. అయ్యో 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 సే హాయ్, సే హాయ్, హాయ్ చెప్పు. సో స్ట్రాబెర్రీ అమ్మ కూడా రెడీ అయిపోయింది. వరలక్ష్మి రథంకి మేము షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు వరలక్ష్మి రథంకి నాకు శారీ, అమ్మవారికి శారీ అని కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఇంకా అన్నీ తీసుకొని వచ్చేస్తాం. ఇదే వరలక్ష్మి రథం షాపింగ్ బ్లాగ్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్, పసుపొట్టు కావాల్సినవి. అంటే ఈ ఒక్క రోజులో అవుతుందో అవ్వదో తెలీదు. ఇప్పుడు చెప్తుంది హాయ్. ఏం తింటున్నావు బెటా, నువ్వు ఏం తింటున్నావు నువ్వు? ఇంక ఇప్పుడు మదీనాకి స్టార్ట్ అయిపోయినాం. ఆటోలో స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో ఎందుకంటే కార్లో వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అండ్ కార్కి పార్కింగ్ చేయడానికి ప్లేస్ ఉండదు. సో ఇంకా సుబ్బు ఆటో బుక్ చేశారు. ఆటో అయితే ఫ్రీగా ఉంటుంది, ఇంకా మేము కూడా అలసిపోము ఎక్కువ అని చెప్పేసి. ఇంకా ట్రాఫిక్ కూడా ఎక్కువ, ఇక్కడ పార్కింగ్ దానికే సగం టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇంకా మేము ఆటోలో స్టార్ట్ అయిపోయినాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ షాప్కి వెళ్తున్నా ఏంటనేది చూపిస్తాం. ఇప్పుడే ఇంకా మదీనా మార్కెట్కి వచ్చాము. సో ఇప్పుడు శారీస్ తీసుకుందామని వెళ్తున్నాను. సో ఇక్కడ పట్టు శారీస్ అనేది కొత్తగా లాంచ్ అయిందట. సో మనకి హాఫ్ రేట్కి ఇస్తున్నారట. 10,000వి 5,000, 20,000వి 10,000కి ఇస్తున్నారట. సో మా మమ్మీ అయితే 10,000వి చూడమన్నది. సో మనం చూద్దాం. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి శారీస్ చూద్దాం. అండ్ చాలా డిస్కౌంట్లో కూడా ఉందని మనం యూట్యూబ్లో చూసాం. నౌ వి విల్ సీ కమ్. ఇంక ఇక్కడ నా షాపింగ్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ చూస్తున్నాను. ఓకేగా ఉన్నాయి అంతే. బట్ మనం బొటీక్లో బయట లేకపోతే చూసుకుంటేనే బాగుంటుంది. అక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ అంత కాస్ట్లీగా ఏం లేవు కానీ బట్ కొంచెం చీప్ క్వాలిటీ, చీప్ అంటే క్లాత్ పైన ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను మెయిన్ ఇంపార్టెంట్ విషయము, నా ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు నైట్ టైం అసలు మదీనా మార్కెట్కి వెళ్ళకండి. బికాస్ అన్ని షాప్స్ తొందరగా క్లోజ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్ 8కి క్లోజ్ అయిపోతాయి. మనం కొన్ని షాప్స్కి వెళ్ళి వెతుక్కొని శారీస్ని సెలెక్ట్ చేసుకునే లోపు అయిపోతుంది. సరే కొన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి కదా అని వెళ్ళే లోపు వాళ్ళు క్లోజింగ్ టైంలో ఉండి లోపల ఉన్న స్టాక్ చూపించారు. అండ్ ఇక్కడ నేను ఒక పిక్చర్ చూపిస్తున్నా ఏంటంటే దక్షాయిని కంచి మందిర్ అనమాట. అందులో నిజంగా చాలా బాగున్నాయి అన్నీ. నేను యూట్యూబ్ వీడియోలో చూసి వెళ్ళింది ఒకటి కానీ కొనుక్కుంది ఇంకొక స్టోర్లో. యూట్యూబ్ వీడియోస్ని నమ్మకూడదు, నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది అదే ఎక్స్పీరియన్స్. అయితే యూట్యూబ్లో చూసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని అర్థమైంది. బట్ ఓకే, నాట్ అంత బాగున్నాయి అంతే బాగున్నాయి, బాగాలేవు అని నేను చెప్పాను. బాగున్నాయి కానీ బాగున్నాయి. కాస్ట్ కూడా అంతే ఉంది, ఎక్కువ హై ప్రైజే ఉంది. బయట ఇక్కడ సేమ్ రేటే ఉంది. సో నేను ఒక రిఫరెన్స్ పిక్చర్తో నేను ఇక్కడ అంతా సెర్చ్ చేసిన. బట్ నాకు రిఫరెన్స్ పిక్చర్ ప్రకారం నాకు మంచి శారీ అది తీసుకున్నాను. నేను తీసుకున్న శారీ వచ్చేసి 8,000. బయట మాత్రం నాకు అది 11,000 చెప్పారు. బట్ నాకు ఇక్కడ ఓకే వచ్చింది వర్క్ నేను తీసుకున్నదైతే. సో నాకైతే మంచి శారీ దొరికింది. నేనేం శారీ తీసుకున్నానో వరలక్ష్మి రథం పూజ అప్పుడు చూపిస్తాను. ఓవరాల్గా మదీనాలోనైతే సర్చింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.